సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత గోదావరి జలాలను పంపింగ్ చేయడం జరుగుతుందని డిఈ శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 సంవత్సరం గాను రెండో విడత పంపింగ్ లో భాగంగా గత నెల 26 నుండి మల్లన్న సాగర్ పంప్ హౌస్ ద్వారా రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి జలాలను మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపింగ్ చేస్తున్నామన్నారు. మొదటి విడతగా 4.5 టీఎంసీల నీటిని రిజర్వాయర్లోకి పంపింగ్ చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్లోకి నీటిని అధికారులు ఎత్తిపోయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా దాదాపు 90 చెరువులకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 6 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లో 13 టీఎంసీల నీరు ప్రస్తుతం నిల్వ ఉందన్నారు.